దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసి దాదాపు 15 రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 56 రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి మొత్తం 6 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీకి సంబంధించి 3, తెలంగాణకు సంబంధించి 3 స్థానాలకు ఎన్నికలు జరగనుంది. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కసరత్తు చేసినటువంటి ఎన్నికల కమిషన్ 8వ తారీఖున నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 8వ తారీఖున నోటిఫికేషన్ విడుదల చేసి 27వ తారీఖున పోలింగ్ జరుగుతుంది. ఆ రోజే పోలింగ్ కి సంబంధించి కూడా ఎన్నికల కౌంటింగ్ కూడా జరగనుంది. మధ్యాహ్నం 5 గంటలకు ఈ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ ని కూడా ప్రకటించనుంది. ఎవరైతే ప్రస్తుతం రాష్ట్రాలకు సంబంధించి ఆ యొక్క పార్టీలకు సంబంధించి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆ ఎమ్మెల్యేలు రాజ్యసభ అభ్యర్థులను ఎన్నుకోనున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చిన పరిస్థితి. కానీ ఏపీలో మాత్రము ఏదైతే వైసీపీకి సంబంధించి సస్పెండ్ అయినటువంటి 4 ఎమ్మెల్యేలు వాళ్ళపైన అనుమతి లేకుండా సస్పెండ్ చేశారంటే కూడా దానికి సంబంధించి కూడా ఒక వివాదం నడుస్తోంది. అయితే దానిపైన స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వాళ్ళకి ఓటు వేసేందుకు హక్కు కల్పిస్తారా లేదా అనే దానిపైన కూడా చూడాలండి. అయితే మొత్తం దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలకు సంబంధించి ఏ రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయని చూసుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ సంబంధించి 3, బీహార్ కి సంబంధించి 6, ఛత్తీస్గఢ్ కి సంబంధించి 1, గుజరాత్ కి సంబంధించి 4, హర్యానా 1, హిమాచల్ ప్రదేశ్ 1, కర్ణాటక 4, మధ్యప్రదేశ్ 5, మహారాష్ట్రలో 6, తెలంగాణలో 3, ఉత్తరప్రదేశ్ లో 10, ఉత్తరాఖండ్ లో 1, వెస్ట్ బెంగాల్ లో 5, ఒడిశాలో 3, రాజస్థాన్ కి సంబంధించి 3. సో మొత్తం 56 స్థానాలకి ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి కూడా అభ్యర్థులు, ఆ పార్టీలకు సంబంధించి అభ్యర్థులు ఎవరు ఉండాలి, వాళ్ళకి సంబంధించి ఎలా ఉండాలనే దానిపైన కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి ఎలాంటి తదుపరి చర్యలు ఎలా ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాల్సి వస్తుంది.